వెల్కమ్ టు మై ఛానల్ ఆస్విత్ ద వరల్డ్. టుడే రెసిపీ పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆలూ చిప్స్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అర కేజీ ఆలూ అనేది తీసుకోవాలి. మీరు వీడియోలో గమనిస్తే ఆలూ అనేది డిఫరెంట్ గా ఉంది. మనం రెగ్యులర్ గా చేసుకునే కర్రీ ఆలూ లాగా లేదు, కొంచెం పైన పొట్టు పొట్టుగా ఉంటుంది. ఈ ఆలూ తీసుకుంటేనే మనకు చిప్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. సన్నగా మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి కదా, సేమ్ అలాగే వస్తాయి. మార్కెట్ లో వెళ్లి మనకు ఆలూ చిప్స్ కోసం ఆలూ కావాలి అంటే వాళ్ళు ఇస్తారు. కంపేర్ చేస్తే నార్మల్ ఆలూ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే పర్ఫెక్ట్ గా మనకు చిప్స్ అనేవి సన్నగా వస్తాయి. నేను ఇక్కడ చిప్స్ చేస్తారు కదా దాంతో చేయట్లేదు, నార్మల్ గా మనం ఆలూ పొట్టు తీస్తాం కదా దాంతోనే చేశారు. చాలా సన్నగా వచ్చాయి. వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది. చాలా ఈజీగా మనం ఎన్ని చిప్స్ అయినా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అర కేజీ ఆలు తీసుకున్నాను కాబట్టి ఇన్ని ముక్కలు వచ్చాయి. కాసేపు అయ్యాక మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ గా ఉంటేనే చిప్స్ అనేవి పర్ఫెక్ట్ గా క్రిస్పీగా వస్తాయి, లేదంటే మెత్తగా వస్తాయి. స్టవ్ అస్సలు సిమ్ లో పెట్టకూడదు, హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఆలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు ఫ్రై చేయడంలో చాలా మంచి టెక్నిక్ ఏంటంటే కంప్లీట్ గా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఆలు ఒక సైడ్ ఫ్రై అవుతుంది, ఒక సైడ్ ఫ్రై కాదు. ఈవెన్ గా ఫ్రై కావాలి అంటే కంప్లీట్ గా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే క్రిస్పీగా వస్తాయి. లేదంటే ఆలు మధ్యలో మెత్తగా ఉండిపోతుంది, చుట్టూ మాత్రం మాడిపోతుంది. తిన్నప్పుడు అంత టేస్టీగా అనిపించవు. అలా కాకుండా ఈవెన్ గా ఫ్రై అవ్వాలి అంటే కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ మనం కష్టపడ్డామంటే ఎన్నో చిప్స్ అనేవి మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మార్కెట్ లో మనం చిప్స్ పిల్లలకి తెచ్చి పెడుతూ ఉంటాం, కానీ ఒక్కసారి వాళ్ళు వేసే ఆయిల్ చూసినామంటే అస్సలు చిప్స్ కాదు, ఆ షాప్ కి కూడా వెళ్ళము. సేమ్ అవే చిప్స్ మనం కూడా రెడీ చేసుకోవచ్చు. అదే టేస్ట్ ఉంటుంది, అదే టెక్స్చర్ కూడా వస్తుంది. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఆలుతో చేసినా కూడా వస్తుంది, కాకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవైతే మంచి క్రిస్పీగా ఉంటాయి. ఈసారి మీకు ఆలు అవైలబుల్ గా ఉన్నప్పుడు ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా, ఏ పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినే స్నాక్ ఏమైనా ఉంది అంటే చిప్స్. ఎవరైనా టైం పాస్ కోసం బయటకు వెళ్ళినా కూడా చిప్స్ అనేవి పర్చేస్ చేస్తూనే ఉంటారు. అలాంటి చిప్స్ మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 వీక్ వరకు మన టెన్షన్ లేకుండా ఈజీగా ఇంట్లోనే పిల్లలకు స్నాక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆలు అనేది మంచి ఈవెన్ గా ఫ్రై అయిపోయింది. మరీ ఎక్కువగా కాల్చుకోకూడదు, మాడిపోతాయి. ఇలా ఈవెన్ గా కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఆలుని పిల్లలు ఎందుకు అంతగా ఇష్టపడతారో అర్థం కాదు, కానీ మనం కూడా తింటాం కదా. అలాంటప్పుడు పిల్లల పేరు చెప్పుకొని మనం కూడా తినాలంటే ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ సాల్టే వేస్తున్నాను. మా బాబు కారం తినడు కాబట్టి ఉప్పు ఒకటే యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనం ముట్టుకుంటూనే తెలుస్తుంది, అంత క్రిస్పీగా అయిపోతాయి. చూసారు కదా, ఒక్క చిప్ ముక్క అనేది మనకి 10 పీసెస్ లాగా డివైడ్ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.